టీచర్ అంటే బల్లె పాఠాలు చెప్తుంది పిల్లలకు. అట్లనే చదివిపిస్తుంది, ప్రశ్నలు అడుగుతుంది, పరీక్ష పెట్టి మార్కులు కూడా వేస్తుంది. పాస్ అయిన వాళ్ళను మెచ్చుకుంటుంది, ఫెయిల్ అయిన వాళ్ళను మంచి మాటలు చెప్పి మంచిగా చదివేటట్టు చేస్తుంది. ఇంకా కొందరు టీచర్లు అయితే ఆడిస్తారు, పాడిస్తారు, వాళ్ళు కూడా పిల్లలతోని కలిసి ఆడుతుంటారు. కానీ అదే గిడొక టీచర్ అమ్మ పిల్లలతోని ఏం చేయించిందో చూడుండ్రి. వా చూసిండ్రానుల్లా దొరసాని లెక్కన కాళ్ళు జాపుకొని కుర్చీలో కూసుండి చదువుకునే పిల్లలతోని సమ్మగా కాళ్ళు ఎట్లో తీర్చుకుంటున్నదో. అమ్మ మేడం గారు, ఒక్క కాళ్ళేనా? ఇంకో ముగ్గురు పిల్లల్ని పిలుచుకొని ఒకళ్ళతోని చేతులు ఒత్తించుకుంటా, ఇంకొకరిని పెయిన్లు చూడమని, మూడో వాళ్ళతోని మాడ మీద నూనె పెట్టి ఒత్తించుకోకపోయినావా? చి, కొంచెం అన్న ఉండాలి. అరే, నువ్వు జీతం తీసుకునేది చదువు చెప్పేతందుకా, లేకపోతే పిల్లగాళ్ళతోని గిట్లా కాలు చేతులు ఒత్తించుకునేతందుకా? ఇది శ్రీకాకుళం జిల్లా మొలియపుట్టి మండలం బుందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ ఈ స్కూలు. మరి ఇది ఎన్ని రోజులైతున్నదో జరిగి గాని జనం తాల్సంగా బయటకు వచ్చింది. ఇక ఈ వీడియో చూసి చాలా మంది కోపం చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఈ పనిగల్ల పంతులమ్మకు షోకాజు నోటీసులు అయినాయట. కానీ గీసొంట ఆమె ఇక పిల్లలకు ఏం చదువు చెప్తుంది, వాళ్ళను గొప్పోళ్ళని ఏం చేస్తుంది, ఈమె ఉంటేంది లేకపోతేంది అని అంటున్నారు. ఈ వార్త చూసి కోపం చేసిన కొందరు పబ్లిక్. కానీ ఏపీలో మొన్నటిదనక పిల్లల చదువులు ఎట్లుండేటి, ఇప్పుడు ఎట్లున్నాయోల్లా? గిట్లయితే పిల్లగాళ్ళు ఏం చదువుతారో ఏందో.